మన ఏంటంటే ఏదేమన్నా కానీ రెండు మైకులు చెప్పే వరకు ఏంటంటే మధ్యలో మనం కన్ఫ్యూజ్ చేసుకున్న మైకులు కాబట్టి ఇక్కడ పండుగ అందరి అభిప్రాయం మేరకు ఏకాభిప్రాయం తీసుకొని మైకులు ఇదే కాదు ఇంకేదైనా కానీ ఈ పద్ధతులను ఆ పద్ధతులను గ్రూపునే పెట్టి సబ్జెక్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఒక రోజుకే నిర్ణయాలు చేస్తారు. మనం అదే లేదు 5-6 ఏడు దాదాపు ముఖ్యమైన వ్యక్తిగతంగా మీకు ఏమైనా ఆలోచన చేస్తుంటే ఒకటే రోజు జరపాలనేది అభిప్రాయం పండితులు మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరి సందేహం ఏంటంటే మంగళవారం నాడు గౌరవం తీసుకోపోవచ్చు. మంగళవారం నాడు తీసుకోపోవచ్చు అని చూపెడతాం. అంటే మనకు 15 సంవత్సరాల కింద ఈ సమస్య వచ్చింది. వచ్చినప్పుడు ఎట్లా చేద్దాం అన్నప్పుడు మళ్ళా దుర్గాష్టమి ఏనాడైతుందో ఆనాడే తిథిని బట్టి పండుగ చేయాలి కాబట్టి మంగళవారం వచ్చింది దుర్గాష్టమి. ఆ రోజు నాడే చేద్దాం నిర్ణయం చేసినాం. 2011 చేసినాము. కాకపోతే మళ్ళీ రిపీట్ కావడానికి 15 ఏళ్ళే. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏ పండుగనైనా మనం ఈ సమస్య వచ్చినప్పుడు 2-3 రోజులు ముందంటే వైశాఖంగా పోయినాము, వాళ్ళ పాటు చేసినాము. కాకపోతే పలికి రాలేదు. అనేది సమస్య వాళ్ళ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జరుగుతుంది. సిద్ధాంత ప్రకారం నిర్ణయం చేసినాం. ఎక్కడ పొరపాటు చేయలేదు. అందుకే అందరికీ స్ప్రెడ్ చేయమని చెప్పి ఇంకా దాన్ని సరైన ఇంకా కూడా వేయడం మళ్ళీ వివరించి ఎన్నిసార్లు ఎక్కినా పద్ధతి శాస్త్రం మారలేదు. అదే ఉంటుంది, అదే చేయాలని చెప్పేసి మంగళవారము అష్టమి అమ్మవారికి చాలా శ్రేష్టం. ఆచారాన్ని బట్టి వస్తుంది. లోకాచారము, ప్రాంతాచారం, దేశాచారం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం ఉంటాయి. ఇప్పుడు వేములవాడకి వస్తే 7 రోజులల్లా వాళ్ళు బతుకమ్మ వేస్తారు. వాళ్ళు 7 రోజులు లెక్క అంతే. కరీంనగర్లో 9 రోజులు, వాళ్ళు 9 రోజులు లెక్క. మనది మాత్రము ఎప్పుడైతే దుర్గాష్టమి ఏ రోజు ఉంటే ఆ రోజు పెద్ద బతుకమ్మ అనాదిగా వస్తుంది. దుర్గాష్టమి నాడు పెద్ద బతుకమ్మ అనేది మన ప్రాంతంలో సిరిసిల్ల ప్రాంతం, మన సిరిసిల్ల ప్రాంతంలో జరుగుతుంది. అయితే ఇలాంటిదే 2011లో కూడా మంగళవారం నాడు అష్టమి వచ్చింది. అప్పటికి రోజు చూసుకుంటే 8 రోజులు అయింది. బతుకమ్మ 9 రోజులు ఆడలేదు. బాగా మంచిగానండి. 2011లో 8 రోజులు ఆడినాము. అప్పుడు దుర్గాష్టమి మంగళవారం వచ్చింది. మళ్ళీ ఆ రోజు అష్టమి నాడు చేసినాం. కానీ అప్పుడు కూడా సమస్య వచ్చింది. అదే ఆర్యవైశ్య భవనం లోపల నేను, రామస్వామి పంతులు, ఆనందం పంతులు, ఇంకా పెద్దలందరం కూర్చుండి ఇదే విషయం చర్చించాం. చర్చిస్తే కూడా అప్పుడు కొంతమంది తెలియకుండా కొంత మంగళవారం కూడా అందరు మంగళవారం చేస్తే కొంత సోమవారం కూడా చేస్తున్నారు. అది మంచిది కాదని అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఈ మంగళవారం అనేది వీళ్ళకు నచ్చడం లేదని చెప్పి కొంతమందికి అనిపిస్తుంది. కానీ మంగళవారము అమ్మవారికి చాలా శ్రేష్టమైనది. ఇది ధర్మసింధు గ్రంథంలో ఉంది. నేను రాసింది కాదు, ఎవరు రాసింది, ధర్మసింధు గ్రంథంలో ఉంది. అప్పుడు గ్రంథాధారాన్ని మేము చర్చించాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు 8 రోజులు అంటే పండుగ జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, 10 రోజులు అవుతుంది. ఈ కాలం ఏం చేస్తుందంటే రీసైక్లింగ్, అది తప్పప్పుడు అనేది సైక్లింగ్ చేసుకుంటుంది. అప్పుడు 8 రోజులు జరిగింది, ఇప్పుడు 11 రోజులు సమానం చేస్తుంది. మీరు ఎందుకు ఆ కాలాన్ని అతిక్రమించుతానే అటు ఇటు అని చెప్పి దూరం చెప్తున్నారు. కాలం చేసుకుంటుంది, కాలం సరైన పద్ధతిలో చేస్తుంది. మనం దాన్ని ఎందుకు పాటించద్దు. అప్పుడు దుర్గాష్టమి చేస్తుంది, ఇప్పుడు దుర్గాష్టమి చేస్తే అప్పుడు జరిగిన ఒక రోజు ఇప్పుడు అలా ఒక రోజు ఎక్కువ సెట్ అవుతుంది కదా. కాలం చేసే రీసైక్లింగ్ మీరు ఎందుకు కాదంటున్నారు. మరి పోనీ ఒకరోజు ముందే అనుకుందాం. ఆ రోజు పోనీ అష్టమి ఉందా అంటే నిన్న అయ్యగారు ఏమనంటే మధ్యాహ్నం తర్వాత అష్టమి వచ్చింది కదా, అష్టమి లెక్కేద్దామని. ఒకటి అష్టమి లెక్కేద్దాం. ఆ రోజు నక్షత్రం మూలా నక్షత్రం. మనం ఎప్పుడైనా పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఆషాఢ అనే నక్షత్రం వచ్చినప్పుడే చూడండి. మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మొత్తం ప్రతిరోజు పండుగ చూద్దాం. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ ఈ నక్షత్రం వచ్చినప్పుడే మనము అది బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అని. కాబట్టి అది మూలా నక్షత్రము రాత్రి ఎన్ని గంటల దాకా, తెల్లారి 6 గంటల దాకా దాదాపు ఉంది. అంటే అది కూడా సరైనది కదా. అంటే ఏ విధంగా చూసినా కానీ ఆ రోజు బతుకమ్మకు మన ప్రాంతానికి, మన సిరిసిల్ల ప్రాంతం నేను చెప్పేది, మన సిరిసిల్ల ప్రాంతానికి సరైనది. కాబట్టి కాలం పరివర్తన చేసుకొని రీసైక్లింగ్ చేసే సమయం లోపల దాన్ని కుదించడం సరే. రాబోయే కాలం లోపల 8 రోజులే మళ్ళీ వస్తుంది. అప్పుడు ఏం చేద్దాం, ఒక రోజు ఎక్కడ ఆడతామా, పోనీ అప్పుడు ఆడతామా 2011లో. కాబట్టి మీరు గమనించి
మేము చెప్పేది అంటే శాస్త్రం మాత్రమే. మన ప్రాంతంలో అష్టమి దుర్గాష్టమి ఏ రోజు ఉంటే ఆ రోజు పెద్ద బతుకమ్మ మేము బతుకమ్మ పండుగ నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక రాష్ట్రం గురించి ఎక్కువ ఊర్ల గురించి మాట్లాడుతున్నారు, సిరిసిల్ల గురించి మాట్లాడుతున్నారు. సిరిసిల్ల ప్రాంతము ప్లస్ రాష్ట్రము మన హైదరాబాద్ లో కూడా అదే విధంగా మనకు ఇంకొకటి వినాయక అనంత చతుర్దశి వినాయక నిమజ్జనము మనది హైదరాబాద్ సేమ్ మనదే హైదరాబాద్. అదే వేములవాడ ఖచ్చితంగా వాళ్ళు 7 రోజులు వాళ్ళతో మనం మనదే వాళ్ళకి 7 రోజులు అదాది వాళ్ళు పుట్టినప్పటి నుంచి సమస్య వస్తుంది. కానీ మన సిరిసిల్ల ప్రాంతానికి ఇతర మొత్తం ప్రాంతాలు ఏమైనా కానీ సిరిసిల్ల ప్రాంతం మనది అష్టమి లెక్క. సేమ్ చర్చ పండుగ చేసుకోవడము బాధ్యత కాదని ఏకాభిప్రాయానికి వచ్చి దీర్ఘంగా చర్చించి 30వ తారీఖు నాడు అది సిరిసిల్ల పట్టణ ప్రజలకు బతుకమ్మ పండుగ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న మొన్నటి రోజున అనుకోని కొన్ని కారణాల వల్ల సిరిసిల్ల యొక్క పుర ప్రముఖులు సంఘాల నాయకులు అందరం కూర్చుండి తర్జన భర్జన చేసి ప్రభుత్వం కూడా 30 నాడు అధికారికంగా ప్రకటించినందున సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా సద్దుల బతుకమ్మ పండుగను 30వ తారీఖు నాడు చేసుకోవడకు నిర్ణయించలేనిది. కావున పట్టణ ప్రజలందరూ గమనించి అందరూ పండుగ యొక్క వాతావరణంలో పండుగను మంచి ఉద్దేశంతో జరుపుకోగలరని చెప్పి మనవి చేయించుకుంటున్నాను. దాదాపు నిన్న మొన్న సిరిసిల్ల పట్టణంలోని 29వ తారీఖు 30వ తారీఖు అని చెప్పి కొంచెం అభిప్రాయాలు ప్రజలకందరికీ ఏర్పడిన సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో పుర ప్రముఖులు అందరం కూకుండి, ఎందుకంటే మన ఎన్నడూ జరగలేదు కాబట్టి ఒకటే రోజు జరగాలని చెప్పి పెద్దలందరం కూకుండి, కుల సంఘాలు పెద్దల కూకుండి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి ఈ పద్ధతిలో మన సిరిసిల్ల పట్టణంలో రానున్న రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఏకాభిప్రాయంతో పండుగ చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి, ఇది మాత్రం బతుకమ్మ అనేది 2 రోజులు ఉంటే బాగుంటుందని చెప్పి అందరు పెద్దల ఆలోచనలతోటి ఈ రోజున దాదాపు 3-4 గంటలు పరిశీలించి కూకుండి ఏకాభిప్రాయంతో అన్ని కుల పెద్ద మనుషులు అందరం కలిసి 30వ తారీఖు నాడు నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా ఆడపడుచులు అందరూ 30వ తారీఖు నాడే మన బతుకమ్మని ప్రిపేర్ అయ్యి అందరం మనము ఏకతాటిపై ఉండి పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ నిమజ్జనం చేసుకోవాల్సిందిగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కుల పెద్దలందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సిరిసిల్ల పట్టణ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. నిన్న మొన్న జరిగిన కొన్ని అనివార్యమైన ప్రకటనలు జరిగినాయి. 29వ తారీఖు నాడు ఒకరోజు 30వ తారీఖు అని ఒక రోజు అనుకుంటా పోయి కానీ కొంచెం ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా జరిగింది. కాబట్టి ఈరోజు ఒక 2-3 గంటల ప్రకారం అన్న కుల సంఘాలు, వివిధ సంఘాల అధ్యక్షులు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్ మరియు వివిధ పార్టీ నాయకులు, అధ్యక్షులు, సంఘాల అధ్యక్షులు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇది బాగుండదు, 2 రోజుల పండుగ అంటే సిరిసిల్ల ప్రజలందరూ సుఖ సంతోషాల గురించి పండుగ జరుపుకోవాలని ఒక అభిప్రాయం మేరకు పెద్దలందరం కలిసి ఈరోజు ఒక నిర్ణయం, సమిష్టి నిర్ణయం, అన్ని కుల సంఘాలు, సిరిసిల్ల ప్రజలందరూ సుఖ సంతోషాల గురించి బతుకమ్మ పండుగ చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఆ నిర్ణయం మనం 30వ తారీఖు నాడు సిరిసిల్ల ప్రజలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అందరికీ పేరు పేరున ఇందులో పాల్గొన్న పెద్ద మనుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సిరిసిల్ల ఆడపడుచులందరికీ జైవాసన తెలుపుతూ ఈరోజు బతుకమ్మ పండుగ విషయంలో వచ్చిన సంశయంలో 29-30 అనే సంశయంలో ఊరి పెద్దలు, ఊరి కుల బాంధవులు అందరూ కూర్చొని ఆలోచన చేసి ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రకటించిందో దాన్నే చేద్దామనే ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సిరిసిల్ల ఆడపడుచులందరూ 30/9/2025 మంగళవారం రోజున బతుకమ్మ పండుగను జరుపుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. జై వాసు. సమావేశానికి ఇచ్చేసినటువంటి కుల సంఘాల పెద్దలకు అదేవిధంగా మహిళా మనులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిన్న మొన్న మైకులు తిరిగినటువంటి ఏవైతే 30 తారీఖు 29 తారీఖు అనేటువంటి ఏదైతే మైకులు తిరిగినాయో అవన్నీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి 29, 30 అనే ఒక సంశయం ఏర్పడ్డది. కాబట్టి దయచేసి మహిళా మనులందరికీ కూడా చెప్తున్నాం, 30 తారీఖు మంగళవారం నాడు మరి బతుకమ్మ పండుగ చేసుకొని మనందరం కూడా సుఖ సంతోషంతో మన ప్రజలందరూ కూడా మన పట్టణానికి సుఖ సంతోషాలు ఉండాలంటే మనందరూ కూడా ఒక్కటిసారి బతుకమ్మ పండుగ చేసినట్టుంటే మంచిగుంటుంది. అదేవిధంగా 2 సార్లు చేస్తే కూడా ఇక్కడ డివైడ్ ఏర్పడి మరి వాళ్ళు గిట్ల చేసిరు వీళ్ళు గిట్ల చేసిరు అన్న ఆలోచన రాకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మంచి పని చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. గత 2 రోజులుగా సిరిసిల్ల పట్టణంలో జరుపుకునే అనాదిగా ఆనవాయితీగా జరుగుతున్న ఆచారం ప్రకారం బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటున్నాం. ఆ నిర్వహించుకుంటున్న కార్యక్రమం ఈ సంవత్సరం కొన్ని డేట్ల విషయంలో మీమాంస ఏర్పడ్డది. దాని విషయంలో కొన్ని సంఘాల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందుల కారణంగా ఈరోజు అన్ని కుల సంఘాలు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సిరిసిల్ల పట్టణ ప్రముఖులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ పండగ బతుకమ్మ పండుగని అందరూ ఒకే రోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా ఒకే రోజు నిర్ణయించుకోవాలనే ఒక ఉద్దేశంతో అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఈరోజు 30వ తేదీన మంగళవారం రోజున బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకు సహకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అన్ని కుల సంఘాల నాయకులకు మరి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాము. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా దుర్గాష్టమి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 2-3 రోజులుగా జరుగుతున్న ఉత్కంఠానికి తెరదీస్తూ అన్ని పక్షాల నాయకులు కుల సంఘాల వాళ్ళు సిరిసిల్ల పట్టణ ప్రముఖులందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో 30వ తారీఖు మంగళవారం నాడు సద్దుల బతుకమ్మ జరపాలని కూడా ఇక్కడ అందరూ కూడా నిర్ణయించారు. దీనికోసం అన్ని విషయాలు సిరిసిల్ల యొక్క ప్రాంతం యొక్క విశిష్టత, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత అన్ని గుర్తించి అందరూ కూడా 31వ తారీఖున నిర్ణయించడానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. 30 మంగళవారం నాడు ఈ పండుగ చేయడానికి అందరూ కూడా ఏకాభిప్రాయంగా అంగీకారం తెలిపారు. దీని సందర్భంగా ఇవి ఇచ్చేసిన ఈ కుల సంఘాల వారికి అందరికీ కూడా ఏకాభిప్రాయం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో కూడా ఇంత దూరం రాకుండా పండుగను మొదలే జరుపుకోవడానికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుముఖత వ్యక్తం చేశారు. కాబట్టి త్వరలోనే అన్ని సంవత్సరం యొక్క క్యాలెండర్ను కూడా ఈ పెద్దలందరి సమక్షంలో ఒకటే రోజును నిర్ణయించడానికి కూడా అందరూ అభిప్రాయం తెలియజేశారు. కాబట్టి మరోసారి ఇటువంటిది పునరావృతం కాకుండా 30వ తారీఖు నాడు బతుకమ్మ, 2వ తారీఖు నాడు దసరా జరపడానికి ఇక్కడ ఉన్న ప్రముఖులు, కుల సంఘాల నాయకులు, ప్రజలందరూ కూడా తెలియజేశారు. కాబట్టి అదేవిధంగా మీరు అందరూ జరుపుకొని సిరిసిల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. జై భారత్.